ఒకరోజు ద్రౌపదీ భీముడు గాంధామాదాన పర్వత చర్యల్లో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చటపడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముణ్ణి కోరింది. ద్రౌపది కోరిన సౌగంధిక పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరాడు. అలా వెళుతూ భీముడు సింహాదానం చేసి శంఖం పూరించాడు. ఆ దగ్గరలోనే ఒక గృహలో నిద్రపోతున్న హనుమంతుడు భీముడు శంఖధ్వని ఇది అని విన్నాడు. బెదిరి లేచాడు. మహాధ్వని ఇది వినేందుకు మహానందంగా ఉంది అంటూ కళ్ళు విప్పాడు. నా తమ్ముడు శంఖధ్వని ఇది అని గమనించాడు. సంతోషించాడు. శరీరం పులకరించింది. భీముడి దారికి అడ్డంగా పెద్ద పెద్ద చెట్లు పడవేశాడు. ఒక చిన్ని దారి మాత్రమే వదిలాడు. దారికి అడ్డంగా తాను పడుకొని తోకను ఆడించడం మొదలుపెట్టాడు. హనుమంతుడు తోకను ఆడిస్తూ ఉంటే అడవిలో మృగాలు భయపడిపోతున్నాయి. కొండ గృహాలకి పారిపోతున్నాయి. అపూర్వమైన ధుని